వారు తెలియక దేవుని కన్నుల ఎదుట కీడు చేశారు. ఈరోజు మనకు తెలిసి మరీ చేస్తున్నాం. తెలిసి ఈరోజు దేవుడు చూస్తున్నాడన్న ఆ సెన్స్ను మనం కోల్పోయి ఈరోజు ఆయన కన్నుల ఎదుటే నన్ను ఎవ్వరు చూడట్లేదని రహస్యంగా భర్తల కళ్ళు కప్పుతున్నాం, రహస్యంగా భార్యల కళ్ళు కప్పుతున్నాం, రహస్యంగా తల్లిదండ్రుల కళ్ళు కప్పుతున్నాం, రహస్యంగా ఈ సమాజపు కళ్ళు కప్పుతున్నాం. కానీ దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏది లేదని మనం మర్చిపోతాం. ఆయనకి సమస్తము తెలుసు. దావీదు గారు అంటారు, ప్రభువా నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను నిలబడడం నీకు తెలుసు, నేను పండుకోవడం నీకు తెలుసు, నేను రాత్రి కాలమందు సంచరించడం నీకు తెలుసు, నా మాట నా పెదవుల మీదకి రాకముందే నా హృదయపు లోతులు ఎరిగిన దేవా నీకు సమస్తము తెలుసు. నేను పాతాళ లోక ద్వారాల దగ్గరికి పోయి నిలబడినా అక్కడ నువ్వు ఉన్నావు, సముద్ర దిగంతంలోనికి పోయినా అక్కడ నువ్వు నన్ను చూస్తావు. పోనీ ఎక్కడో అంతరిక్షంలోనికి పోయి నీ కనబడను అనుకోవడానికి ఏం లేదయ్యా, నేను సమస్తము ఎరిగిన దేవా నా బ్రతుకేంటో నీకు తెలుసు. ఈరోజు ఈ సెన్స్ మర్చిపోయింది క్రిస్టియానిటీ. ఈరోజు ఇది వదిలేసింది, దేవుడు చూస్తున్నాడని భయం పోయింది. ఈరోజు గెడలు పెట్టుకుంటే ఎవరు చూడట్లేదని అలుసు ఎక్కువైపోయింది. ఈరోజు నా చుట్టూ ఎవరు లేరు కదా, ఏం చేసినా పర్వాలేదనే ఎవరి కల్లో కప్పుతూ ఈరోజు మన కళ్ళని మనమే పొడుచుకుంటున్నాం, దేవుడు చూస్తున్నాడని మర్చిపోయాం. ఎంత దారుణమైన పరిస్థితి అండి. ఆ రోజు దేవుడు అంటే తెలియని వారు, ఆయన చేసిన కార్యాలని ఎరగని వారు ఆ రోజు చేశారంటే ఏదో అనుకోవచ్చు. ఈరోజు మనకేమవుతుంది? నీ తల్లిదండ్రుల్ని మోసం చేయొచ్చు, నీ సంఘాన్ని సమాజాన్ని మోసం చేయొచ్చు, నీ స్నేహితుల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. నువ్వు నీ భర్తల కళ్ళు కప్పొచ్చు, నువ్వు నీ భార్య కళ్ళు కప్పొచ్చు, దేవుని కళ్ళు కప్పగలమా?